వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ నేను మీకు 2 శారీస్ చూపిస్తున్నానండి. ఇది కలర్ వచ్చేసి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉందండి ఈ శారీ మనకి. ఈ లైట్ ఫోకస్కి ఇంత కలర్ తెలియట్లేదండి, కలరు బాగా మబ్బులు పట్టేస్తుంది. నేను ఆఫ్టర్నూన్ వీడియో తీస్తున్నానండి. ఇది మనకు బార్డర్ వచ్చేసి మెజంతా పింక్లో ఉందండి. శారీ వచ్చేసి బార్డర్లో మనకు వచ్చేసి మెజెంతా పింక్ కాంబినేషన్లో ఉందండి. ఇది మనకు లైట్ పర్పుల్లా అనిపిస్తుంది. మిడిల్ పార్ట్ కలర్ వచ్చేసి మనకు బ్లూలా ఉందండి, కానీ బ్లూ కాదండి, అది మంచి కలర్ అండి, బాగుంది. మనకి ఈ శారీ మాత్రం వీడియోలో కన్నా రియల్గా మాత్రం చాలా బాగుందండి. ఈ శారీ ఇది పళ్ళ అండి, మనకు 1/2 మీటరు 1/4 మీటర్ అలా ఇచ్చారండి, 1/2 మీటర్ కూడా లేదు. కలర్ వచ్చేసి పైన పళ్ళుకి కలర్ అండి, అది మనకు కొంచెం ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారండి మనకు. ఇది పళ్ళు పాట అండి. శారీ కలర్ వచ్చి మీకు కనిపిస్తుంది కదా, బాగా వాతావరణం బాగా డల్గా ఉందండి, అందుకే మీకు షైనింగ్ తెలియట్లేదు, కానీ రియల్గా అయితే బాగుంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇది మనకు చూసారు కదా, పళ్ళు పాటు వచ్చేసి ఎంత చిన్నగా ఇచ్చారో మనకి. ఇది కింద సైడ్ బార్డర్ అండి. కింద సైడ్ బార్డర్లో మనకి కొంచెం కాపర్ షేడ్లో ఉంది ఫ్రెండ్స్. మనకు బార్డర్ కలిసి గోల్డ్ థ్రెడ్లోనే కొంచెం కాపర్ మిక్సింగ్లో ఉందండి మనకి. చూస్తున్నారు కదా, మంచి కలర్ కాంబినేషన్ అండి. రియల్గా అయితే శారీ బాగుందండి. ఇది మనకు లెహెంగాకి లేదా లెహంగాకి చాలా బాగుంటుందండి. లెహెంగాలో అయితే మనకు మెజెంటా పింక్ చున్నీతో పేరప్ చేస్తే బాగుంటుంది. మిడిల్ పార్ట్ అండి ఇది. శారీ వచ్చేసి మన కోరా మస్లిన్ శారీ కాబట్టి ఎలాంటి డోకా ఉండదండి. శారీకి వచ్చేసి మామూలు వాష్ అయినా చేసుకోవచ్చు, షాంపూ వాష్ అయినా కూడా మనకు క్లాత్తో ఇబ్బంది, కలర్ అలా ఏం చేంజింగ్ ఉండదండి. ఇది అండి శారీ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ సపరేట్గా కట్ చేయించి పెట్టాను. ఇది ఇదండి క్లాత్, తెలుస్తుందిగా, పీకో అయిపోయింది శారీ ఆల్రెడీ. ఇది పైన సైడ్ బార్డర్ అండి, మనకు 5 ఇంచెస్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి. ఈ బ్యాక్ సైడ్ అండి, ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ అలా ఇచ్చినట్టుండే. కోరా మస్లిన్ శారీస్లో ఇది ఒక స్పెషాలిటీ అండి. మనకి శారీలు డ్యామేజ్ అలా వాష్ చేసే కలర్ పోవడం అలా ఏం ఉండదండి. ఎలా ఉందో శారీ అలానే ఉంటుంది. కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కోరా మస్లిన్ శారీస్ మాత్రం కలర్ నచ్చితే. ఈ వీడియోలో బాగా డల్గా ఉందండి శారీ వచ్చేసి, చూస్తున్నారు కదా కలరు. ఇప్పుడు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, కలర్ వచ్చేసి మెజెంతా పింక్ అండ్ మనకి ఈ బ్లూ అండ్ మనకు పికాక్ గ్రీన్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్. అసలు యాక్చువల్గా ఇది బ్లౌజ్ పీస్ అండి, మనకు తెలుస్తుంది కదా, మనకు పికాక్ గ్రీన్ అండ్ పింక్లో కాంబినేషన్ మిక్స్ అయ్యి మనకు బ్లౌజ్ పార్ట్ ఇచ్చారండి. ఇది బ్లౌజ్ బార్డర్ అండి, మనకు కలర్ తెలుస్తుంది కదా. శారీ బార్డర్కి బ్లౌజ్ బార్డర్కి తేడా ఉందండి డిజైన్ వచ్చేసి. నేను అందుకనే ఇది కట్ చేసి పక్కన పెట్టేశాను. నాకు బ్లౌజు దీనికి సెట్ అవ్వదు అనిపించింది ఎందుకో. నేను మీషోలోనే వేరే వర్క్ బ్లౌజ్ బుక్ చేసుకున్నానండి నేను, మన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అలా. కలర్ వచ్చేసి చూస్తున్నారు కదండి, నాకు అయితే మరి రియల్గా బాగుంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి మనకి నేను 700 అబౌవ్ ఉండేనండి పర్చేస్ చేసినప్పుడు. 650 అలా ఉన్నట్టుందండి శారీ వచ్చేసి. ఇప్పటికీ స్టాక్లోనే ఉంది. ఇది 2-3 months అవుతుందండి ఫ్రెండ్స్ నేను పర్చేస్ చేసి. ఇది బ్లౌజ్ అండి, నేను మెజెంతా పింక్లో ఇలా తీసుకున్నాను. నేను 400+ ఉందండి బ్లౌజ్ వచ్చేసి. నేను బ్లౌజులో వీడియో బ్యాక్లో ఉన్నాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజులు కావాలంటే. అది అందులో మెరూన్ చూపించినట్టున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన మెజెంతా పింక్ అండి, అదే వెల్డర్ దగ్గర తీసుకున్నాను నేను. ఇది మన ఈ కలర్ అండి, మనకు మ్యాచ్ అవుతున్నట్టే సేమ్ అనిపిస్తుంది. ఇందులోనే ఇంకో కలర్ అండి, ఇది వచ్చేసి డార్క్ మనకి. ఇది ఎంబ్రాయిడరీ కానీ డిజైన్ వేరండి. ఇది మనకు 300-400లో వచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఇది వీడియో కూడా నేను సెండ్ చేశాను, చూసుకోండి మీరు. ఫస్ట్ నుంచి నా క్లాత్ అయితే సేమ్ అవుతుందండి. ఇది వచ్చేసి కొంచెం డార్క్ అనిపిస్తుందండి, ఎందుకంటే పర్పుల్ కలర్ కదా, అది పర్పుల్లో ఉన్నందుకు కొంచెం డార్క్ అనిపిస్తుంది. గోల్డ్ థ్రెడ్స్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నాయండి, మనకు కట్ వర్క్ ఇచ్చారు. ఇంకా ఏది మ్యాచ్ అవుతుందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అది బాగుంటుందో.
ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ శారీ వచ్చేసి వస్తే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇది నా సెకండ్ శారీ ఫ్రెండ్స్. ఇది మనకు మంచి రెడ్ అండ్ ఈ గోల్డ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఉంది. ఆఫ్ వైట్ అనే కన్నా మన గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ సిల్వర్ ఫ్లవర్స్ కాంబినేషన్లో అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మంచి వెడ్డింగ్ శారీ అండి ఇది. చూస్తున్నారుగా మిడిల్ పార్ట్లో మనకు గోల్డ్ కలర్ క్లాత్ పైన వైట్ సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయండి. యాక్చువల్గా షైనింగ్ తెలుస్తుందిగా మీకు. ఈ కలర్ మనకు లైట్కి అంత తెలియట్లేదు కానీ శారీ వచ్చేసి ఫుల్ షైనింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. శారీ మాత్రం బార్డర్ వచ్చేసి ఇలా ఉంది మనకి. కొంచెం లిటిల్ బిట్ వెయిట్ ఉందండి. వెయిట్ అంటే మరీ వెయిట్ లేదు ఫ్రెండ్స్. ఇది క్లాత్ వచ్చేసి మంచి థిక్గా ఉందండి. క్లాత్ మంచి థిక్గా ఉండడం వల్ల ఆ క్లాత్ అనేది లైట్ వెయిట్ ఉంది. మరీ వెయిట్ లేదు, అలానే లైట్ వెయిట్గా లేదు ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇందాకటి కూర మసలిం కన్నా కొంచెం వెయిట్ ఉంది శారీ వచ్చేసి. ఇది పైన సైడ్ బార్డర్ అండి. మీరు చూస్తున్నారు కదా, మంచి మిర్చి రెడ్లో ఉందండి బార్డర్ వచ్చేసి. ఆ మిర్చి రెడ్ కూడా మొత్తం గోల్డ్ కాంబినేషన్లో ఉంది ఫ్రెండ్స్. థ్రెడ్ మనకు అది మనకి టిష్యూ కలర్లో అనిపిస్తుందండి బార్డర్ వచ్చేసి. బార్డర్ తెలుస్తుంది, కొంచెం టిష్యూలా షైన్ అవుతుందండి ఆ రెడ్ కలర్ వచ్చేసి మనకు. ఇది మధ్యలో కడ్డీ ఇచ్చారండి, కింది సైడ్ పైన సైడ్ డిజైన్ ఇచ్చారండి బార్డర్కి వచ్చేసి. ఇది ఓవరాల్గా శారీ అండి. షైనింగ్ తెలుస్తుంది కదా మనకు. ఈ పిక్చర్లో మాత్రం నాకు కొంచెం లైట్ గ్రీన్ చూపించారు ఫ్రెండ్స్. ఇది మరి రావడం అయితే అందరికీ ఈ కలరే వచ్చింది ఈ శారీ మాత్రం. ఇలానే ఉంది. ఇది లెహంగాకి బాగుంటుంది ఫ్రెండ్స్. రెడ్ కలర్లో మనం చున్నీ పేరప్ చేసి పిల్లలకి ఈ బార్డర్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తే అలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది పళ్ళు పాటు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పళ్ళు పాటు వచ్చేసి మనకు 1/2 మీటర్ ఇచ్చారు. ఈ పళ్ళు పాటలో డిజైన్ రాలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ పీస్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. నేను కట్ చేసి పక్కన పెట్టేశాను. అది ఈ సేమ్ అలాగే పింకిష్లో రెడ్డిష్లో పైన సైడ్ వచ్చి కిందికి బార్డర్ ఇలా ఇచ్చారండి. నాకు అదేమీ అంత నచ్చలేదండి. కట్ చేసి పక్కన పెట్టేశాను నేను. అది చూపించాలని కూడా లేదు యాక్చువల్గా. ఇది శారీ ఫ్రెండ్స్ వచ్చేసి. మీకు కనుక నచ్చితే పర్చేస్ చేసుకోండి. ప్రజెంట్గా ఇది నాకు అవుట్ ఆఫ్ స్టాక్లో అనిపిస్తుంది. స్టాక్లో ఉన్నప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ రెడ్ మన వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీస్ చూపించాను ఫ్రెండ్స్. అది కనుక నచ్చితే తీసుకోండి, ఎందుకంటే అది స్టాక్లోనే ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అది సేమ్ క్లాత్ అది ఇది వచ్చేసి. మీకు కనుక నచ్చితే అది తీసుకోండి ఫ్రెండ్స్. మరి నేను దీనికి ఈ బ్లౌజ్ సెట్ అవ్వదని నేను చెప్పాను కదా, ఆ బ్లౌజు రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ వర్క్లో తీసుకున్నానండి. నేను ఇందులోనే స్టార్టింగ్ బ్రింజాల్ కలర్లో తీసుకున్నాను. నాకు 900 ప్లస్ ఉండేది. ఇప్పుడైతే ఇది 757 ప్లస్లో ఉందండి. ఇది ఇప్పుడైతే ఈ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ అండి. అది కలర్ వచ్చేసి మనకు వంకాయ కలర్లో ఉంది. అది స్టిచ్ చేయించుకున్నాను ఆల్రెడీ. స్టిచ్చింగ్ బ్లౌజ్లో చూపిస్తానండి ఇది కమింగ్స్ వీడియోలో. ఇది మాత్రం రెడ్ అండి. ఇది పర్చేస్ చేశాను ఈ శారీ కోసం మనకి స్పెషల్. కానీ అయితే మనకు స్టిచ్ చేయించినాక వేసుకుంటే లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మన గోల్డ్ థ్రెడ్స్ అండ్ రెడ్ థ్రెడ్స్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చారు. మధ్యలో కుందన్స్ స్టోన్స్ అండ్ చూస్తున్నారు కదా చెమ్కి అలా ఇచ్చారండి. ఇది ఈ వర్క్ మాత్రం స్టిచ్చింగ్ బాగుందండి. మనకి ఏమి ఎక్కడ తెగి ఊడిపడేటట్లేదండి. మంచి స్టిఫ్గా ఇచ్చారు. మనం కుట్టి వేయించుకున్న దానికన్నా వేయించుకున్నట్టుగానే ఉంది సేమ్. మనకు 700 ప్లస్లో ఉందండి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి. నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది బ్యాక్ వీడియోలో చూపించినట్టున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఓవరాల్గా శారీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ కన్నా నేను ఈ రెడ్లోనే టిష్యూ మోడల్లో బ్లౌజ్ తీసుకుంటే ఇంకా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనుక నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ బ్లౌజుల్లో కానీ ఈ శారీస్లో కానీ ఏది నచ్చినా కానీ. ఇఫ్ ఇంట్రెస్ట్ మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.